సంఘాలలో నెలలో ఆఖరి ఆదివారం అందరూ కూడా దాదాపుగా ఒట్టి చేతులతో కాకుండా కృతజ్ఞత అర్పణలతో దైవ సన్నిధికి వస్తారు. ఈ నెలంతా కాపాడేవ ప్రభువా, ఇదిగో నీకు కృతజ్ఞత అర్పణ అని చెప్పి వాళ్ళ మనస్సుకి నచ్చిన, వాళ్ళ మనస్సుకు తగిన, వాళ్ళ స్తోమతకు తగిన అర్పణలు ప్రభు సన్నిధికి తెచ్చి అర్పించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. మా పరిచర్యలో నెలలో ప్రతి ఆఖరి ఆదివారం కృతజ్ఞత అర్పణల ఆదివారం మాకు. ఇదే మనస్సు క్రైస్తవులందరూ కలిగి ఉండాలి. ఎందుకంటే నెలంతా దేవుడు కాపాడినందుకు నెలలో ఆఖరి ఆదివారమైన కృతజ్ఞతను క్రియల్లో మనం చూపెట్టాలో వద్దా? చూపెట్టాలి. అందుకొరకు ఏం చెల్లించాలి దేవునికి? మానకుండా ప్రతి ఒక్కళ్ళు, క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు మీ మనస్సుని, మీ కృతజ్ఞత మనస్సుని దేవుని ఎదుట పరుచుటకు, దేవునికి ఘనపరచుటకు, దేవుని ఘనపరచుటకు కృతజ్ఞత అర్పణలతో ప్రభు సన్నిధికి రావాలి. కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించాలి. కానుకలు అర్పణలు అనేవి దేవుడే ప్రవేశపెట్టారు. కానుకలు అర్పణలు దేవునికి చెల్లించాలి. ఎందుకంటే అన్ని ఇస్తున్న దేవుడు మన మనస్సును ఎరుగుట కొరకే ఈ విధానాన్ని పెట్టారు. తిరిగి మరలా నూరంతర దీవెన మనకిస్తాడు. నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగబట్టే కొలది తరుగును వృద్ధి జీవిత గమనములో. నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగబట్టే కొలది తరుగును వృద్ధి జీవిత గమనములో. అర్పణాయని మార్గం పొందుకొనుటకొక సూత్రం, అర్పణాయని మార్గం పొందుకొనుటకొక సూత్రం. ఇదే సమయం నీ దేవునికి ఇచ్చుటకు, ఇదే సమయం నీ దేవునికి ఇచ్చుటకు. నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో, బిగపట్టే కొలది కలుగును వృద్ధి జీవిత గమనములో. మనం ఇచ్చి వృద్ధి పొందాలి. దేవునికి ఇచ్చి పెంచనెత్తిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఇచ్చిన కానుకలకు అర్పణలకు తగిన దీవెన నూరంతలుగా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించకపోవటానికి మనం ఆరాధించే దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. నూరంతల దీవెన తప్పకుండా దేవుడికి ఇస్తారు. కనుక ఈ కృతజ్ఞత మనస్సును తెలియచేయడానికి కృతజ్ఞత ప్రార్థనలో రెండవ భాగం ఏమిటి? కృతజ్ఞత అర్పణలు దైవ సన్నిధిలో చెల్లించాలి. కనీసం నెలకొకసారి, ప్రతి వారం కృతజ్ఞత అర్పణలు చెల్లించడం ఇంకా శ్రేష్టం, శ్రేయస్కరం. అది కనీసం నెలలో ఆఖరి ఆదివారమైన కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అందరూ. చాలా అవసరం. కానుకల అర్పణలు దేవుడికి పెట్టారు. బైబిల్ ప్రకారం 5 విధములైన కానుకలు ఉన్నాయి. ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు, మొక్కుబడి కానుకలు, సాధారణ కానుకలు, దశమ భాగములని 5 విధములైన కానుకలు ఉన్నాయి. ఇందులోనే 6వ కానుక ఏమిటో తెలుసా? నీ పిల్లల్ని దేవుని పని కొరకు ఇవ్వాలి. అది కూడా గుర్తుంచుకోవాలి. నీ బిడ్డలు దేవుని పని చేయాలి. అమ్మ వాళ్ళు ఉద్యోగం చేయాలంటావా? పర్లేదు. దేవుని పనికి అక్షరాలే కాదు, నెహెమ్యాలు కూడా కావాలి. ఎందుకంటే ఉద్యోగస్తులైన నెహెమ్యా గారి వల్ల గోడలు కట్టబడ్డాయి. కాబట్టి నీ పిల్లలు ఎదిగి ప్రయోజకులై ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఈ సంఘం తరఫున వాళ్ళ ద్వారా వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరగాలి. ఆ విధంగానైనా నీ పిల్లలు దేవుని పనిలో వాడబడాలి. అది అవసరం. అర్థమవుతుందండి. ఎక్కడికో ఉద్యోగ నిమిత్తంలో వెళ్ళేది వేరే పట్టణానికో ప్రాంతానికో, అక్కడ కూడా మన సహవాసం తరపున వాళ్ళ ద్వారా దేవుని పరిచర్య జరగాలి. అర్థమవుతుందండి. అది కదా గొప్ప విషయం. కాబట్టి నీ పిల్లల్ని కూడా దేవుని పనికి ఇవ్వాలి. కానీ చాలా మంది ఇవ్వట్లేదు తెలుసా ఈ రోజుల్లో. మేము మాత్రం పాడుతూ ఉంటాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణలిమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా అని మేము పాడుతుంటే కింద వాళ్ళు నువ్వు ఇచ్చెదవా పెద్ద ఉంటుంది పాట పాడినప్పుడు. మేము నీ బిడ్డను సేవకు
ఇచ్చేద్దావా అని అడుగుతుంటే గ్రంథం నువ్వు ఇచ్చేద్దావా, అది ఎలా ఉంటుందంటే నువ్వు ఇస్తావు ఏమిటో మేము ఉంటాం కన్నట్టు. నువ్వు ఇచ్చేద్దావా ఇచ్చేవాడి. మనమందరము మన పిల్లల్ని కూడా దేవుని పని కొరకు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఏ స్థాయిలో స్థితిలో ఉన్నా వాళ్ళ ద్వారా అక్కడ దేవుని పని జరగాలి. ఈ పరిచర్యలో వాళ్ళు కూడా పాత్రలు కావాలి. ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు, మొక్కుబడి కానుకలు, సాధారణ కానుకలు, దశమ భాగములన్నీ. ఆరవది, నీ పిల్లలు దేవుని పని కొరకు కానుకలు ఇవ్వాలి. ఏడవది, నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి వేసుకోవాలి సజీవయాగంగా. నీ సమయాన్ని, నీ బలాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ఇలా ఎన్ని కానుకలు? మొత్తం 7 విధములైన కానుకలు మన దేవునికి మనం సమర్పించి తీరాలి. ఈ అర్పణలు దేవునికి మనం ఇవ్వాలి. కృతజ్ఞతా ప్రార్థనలో మొదటి భాగం ఆయన కార్యములు స్మరించుకుంటూ స్తుతించడం, రెండవ భాగం కానుకలు, కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించడం. మూడవ భాగం చెప్పి ముగిస్తారు. మూడవది ఏమిటో తెలుసా? కృతజ్ఞత కలిగి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి. బాగా లేదు. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు పరిశుద్ధంగా మనం బ్రతకాలి. అది కూడా కృతజ్ఞత ప్రార్థనలో ఒక భాగం, మూడవ భాగం. దేవుని కార్యాలు స్మరించుకుని స్తుతించడం, దేవునికి అర్పణలు చెల్లించడంతో పాటు నువ్వు కృతజ్ఞత జీవితాన్ని జీవించాలి. బాగా వినండి విషయం. కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికి తీయాలి. అది చాలా అవసరం. పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవడం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతకాలి. అది నిజమైన కృతజ్ఞత కలిగిన పరిశుద్ధ జీవితం. పాపం చేసే అవకాశం వచ్చింది యోసేపు గారికి. చేశాడా? చేయలే. పాపానికి దూరంగా పారిపోయి కష్టమైనా సరే భరించి కృతజ్ఞత జీవితాన్ని జీవించి పరిశుద్ధంగా ఉన్నాడు కనుక రాజు తర్వాత రాజు అంతటి వాడై 2వ రథం మీద ఊరేగాడు. అన్నీ పోయినా సరే కృతజ్ఞత కలిగి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు కనుక యోబు గారు 2 దీవెన పొందాడు. గురువు గారు విడిచి వెళ్ళిపోయినా, గురువు గారు ఉన్నప్పుడు ఎంతమంది ఒరే గురువు గారి చేతుల మీద నీళ్లు పోసేవాడు వస్తున్నాడు అని ఎలీషా గారిని వేలాపడం చేసిన, ఎంతమంది తిరస్కారపు మాటలు పలికిన, దేవుని కృతజ్ఞత కలిగి దైవభక్తి కలిగి నమ్మకమైన శిష్యుడుగా పరిశుద్ధంగా జీవించాడు కనుక 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. దేవునికి 2వ రథం మీద ఊరేగిన వారు యోసేపు గారు, 2 దీవెన పొందిన వారు యోబు గారు, 2 పాళ్ళ ఆత్మను పొందిన వారు ఎలీషా గారు. 2 బాగా వినండి. ఈ ముగ్గురు జీవితంలో కూడా తప్పిపోని కృతజ్ఞత కలిగిన పరిశుద్ధ జీవితం మన కంటికి కనబడుద్ది. తప్పిపోలేదు. ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళు తప్పిపోలా. కష్టమైన, నిష్ఠూరమైన, వ్యతిరేకత అయిన, బాధ అయిన, సమస్య అయిన, పరిస్థితి ప్రతికూలమైన దేవుని కొరకు నిలిచి గెలిచి ఫలభరితంగా వాళ్ళు మారారు. వాళ్ళ ముగ్గురు జీవితంలో కృతజ్ఞత కలిగిన పరిశుద్ధ జీవితాలు, స్థిరమైన జీవితాలు మనకు కనబడతాయి. కాబట్టి 2 ఎంత గొప్ప విషయం. 2వ రథం మీద ఊరేగడం, 2 పాళ్ళ ఆత్మను పొందడం, 2 దీవించబడటం ఎంత గొప్ప విషయం. నిన్ను కూడా దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తారు. అధికమైన ఆశీర్వాదం నీకు ఇస్తారు. అద్భుతమైన ఆత్మచేత నిన్ను నింపి సంఘాభివృద్ధికి నిన్ను పాత్రగా చేసి దేవుడు సంఘంలో స్థిరపరుస్తారు. ఇప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించాలి. కృతజ్ఞత బ్రతుకు మనకు చాలా అవసరం. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ రోజున కృతజ్ఞత హీనుడై పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయి బయలుదేరి కోడి బజారులో గుడ్డెట్టి నన్ను తిరుగుతున్న వాడు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఈ మాటల్లో ఒకవేళ ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే ప్రభు నన్ను క్షమించుకున్నారు. తండ్రి అద్భుతంగా పరిచర్య చేసిన తర్వాత ఆ పరిచర్య కుమారుల చేతుల్లోకి వచ్చాక
పాడు చేసుకున్నారు చాలా మంది. పాడైపోయిన పరిచర్యలు ఉన్నాయి ఈ లోకంలో. అరే వాళ్ళ తండ్రి అద్భుతంగా సేవ చేశారురా, కానీ అది వాళ్ళ పిల్లలకి రాలేదురా, పాడు చేసేసారురా మొత్తం అని చెప్పుకున్నారు. ఆయన సమూహలే, కానీ వాళ్ళ పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోయారు అని చెప్పుకున్న వాళ్ళు, అలా పిలువబడుతున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నేను ధైర్యంగా, ఆనందంగా, సంతోషిస్తూ చెబుతున్నాను, దైవజనుడు ప్రభు పని కొరకు దూర ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి పంపబడిన అపోస్తలుడు డేవిడ్ రాజయ్య గారు గొప్ప దైవజనుడు. వారు సేవా అనుభవంలో నాకు తండ్రి సమానులారు. వారు దివ్యమైన పరిచర్య చేశారు. అనేకులను ప్రభు కొరకు సంపాదించారు. అనేకులను ప్రభు పని కొరకు తీర్చిదిద్దారు. గొప్ప పరిచర్య చేసి ప్రభు పిలుపునందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు గమనించారా? వారు విడిచి వెళ్ళిన పరిచర్య ఆ సమయానికంటే ఈ సమయానికి ఇంకా అభివృద్ధికరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది, విస్తరించింది, విశాలపరచబడింది, అనేకులకు దీవెనకరంగా ఇంకా మారిపోయింది, మారుతుంది. దైవజనులు జవరాజయ్య గారు అద్భుతంగా వాడబడుతున్నారు. తెలుగు ప్రసంగికులు అని ఒక లిస్ట్ వేస్తే అందులో 10 మందిని ప్రాముఖ్యంగా టాప్ 10 ఎంచితే ఆ టాప్ 10లో నేను ఎలాగో ఉంటాను. దైవజనులు జవరాజయ్య గారు కూడా ఉంటారు ఆ టాప్ 10. ఎన్ని సభలు, ఎంత సంతోషిస్తాను తెలుసా? ఎన్ని చోట్ల చెప్తాను, అద్భుతంగా వాడపడుతున్నారు, మీకు పిలుచుకోండి అని చెప్తాను. ఎక్కడికి వెళ్ళిన మంచి సాక్ష్యం, అనేకులను ప్రభు వరకు సంపాదించే ఉపదేశాలు చెబుతూ బలపరుస్తూ విజయోత్సాహంతో ఊరేగించబడుతున్నారు ఆయన. తండ్రి విడిచి వెళ్ళిన పరిచర్యను చెడగొట్టుకోలా, దాన్ని ఇంకా అభివృద్ధి పదంలో దేవుని సహాయంతో నడిపిస్తున్నారు. మరింతగా పరిచర్య ఉరకలు పెట్టేలా వారు చేస్తున్నారు. ఎంత విశాలపరచబడింది పరిచర్య, అవునా కదా? ఎందుకంటే దైవజనులు డేవిడ్ రాజయ్య గారు అలాగే అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ వారు చేసిన ప్రార్థన ఇంకా నిలిచి ఉంది ఈ భూమి మీద. ఈ పరిచర్యలో వాళ్ళ పేరుకి రిపేరు తేకుండా, వాళ్ళు ఇచ్చిన పరిచర్యను పాడు చేయకుండా దైవజనుడు జవరాజయ్య గారు కావచ్చు, జాయ్ అయ్య గారు కావచ్చు, ఎంతో భయభక్తులతో మరింత ఒత్తిడి ఉంటుంది తెలుసా వాళ్ళ మీద. ఎందుకంటే దేవుడి పేరుకి రిపేరు తేకూడదు, దైవజనుల పేరుకి రిపేరు ఎంత ఒత్తిడి ఉంటుందో అదంతా భరిస్తూ దేవుని కొరకు నిలుస్తూ జ్వలిస్తూ ఫలిస్తూ ఈ పరిచర్యను అభివృద్ధి పదంలో దైవజనులు నడిపిస్తున్నారు. దేవునికి నేను చాలా సంతోషిస్తున్నాను.